హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. ఎప్పుడూ ఒకటే విధంగా చేసుకుంటూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ వేలో అయితే ఈ చికెన్ కర్రీ అయితే చేసేయొచ్చు అన్నమాట. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇందులో ఆనియన్స్ వేయకుండా అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. టేస్ట్ అయితే ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రేవీ చూసారు కదా, మరీ చిక్కగా ఉండదు, అలాగని మరీ పలుచగా కూడా ఉండదు. కరెక్ట్గా ముక్కలకు సరిపోతుందన్నమాట అండి. నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగైతే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని 2 పావుల నూనె అయితే పోసుకుంటున్నానండి. చికెన్కి ఆయిల్ కొంచెం తక్కువగానే ఉంటేనే బాగుంటుంది అన్నమాట. కొద్దిగా బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకుంటున్నాను. ఒక మిరపకాయనైతే తుంచి వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవాలని ఏమీ లేదు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. కొద్దిగా అయితే వేయించుకుందామండి అది. అందులో నేను చికెన్ వేసుకుంటున్నానండి. ఇక మొత్తం ఒకేసారి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకోవాలండి, కలపలేదు అన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత తీద్దాము. మూత తీసి ఒకసారి కలిపెట్టుకుందామండి. ఒకవేళ మీరు ఆనియన్స్ తినే వాళ్ళైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి. ఇప్పుడైతే మంచిగా మగ్గింది చూసారా, కొద్దిగా ఆయిల్ సపరేట్ అయింది, ముక్క కూడా కొద్దిగా గోల్డెన్ కలర్ లాగా వచ్చేసింది. అందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. మరలా ఒకసారి కలయబెట్టుకుందాము. నేనైతే ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కూడా ఇలా సర్వలో ఉండేటట్టు చేసుకుంటానండి, కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళందరూ ఎప్పుడు సర్వలనే అన్నము కూర ఇట్లా ఉండేదండి. నాకు అందుకనే ఇష్టం అన్నమాట ఇట్లా సర్వలలో ఉండడం. ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత పసుపు అల్లం కూడా మంచిగా మగ్గిందండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. చికెన్లో కారం కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదండి. చక్కగా అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయితే అట్లా మూత పెట్టుకుందామండి కారం వేసిన తర్వాత. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడైనా సూప్ మనకు చిక్కగా కావాలి అనుకుంటే మాత్రం ముక్కలకి కొద్దిగా పైకి రావాలండి, ముక్కలు మునిగి కొద్దిగా పైకి వాటర్ అనేది పైకి రావాలి. కొన్నిసార్లు చికెన్లో కూడా కొన్నిసార్లు నీళ్ళు అనేటివి ఊరుతూ ఉంటాయి అన్నమాట అండి, అది కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను సరిపడా. కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలయబెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. ఒక 7 నిమిషాలు అయితే ఉడికిస్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి సూప్ చూద్దామండి. చూసారా, కొద్దిగా సూప్ కొద్దిగా ఊరిందన్నమాట, ముక్కల నుంచి కొద్దిగా వచ్చేస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు అందులో కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ధనియాలను వేయించి పౌడర్ చేసుకున్నదాన్ని 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. కొద్దిగా కలయబెట్టుకుందాము. కుదిరితే మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, నేనేం వేయట్లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర కొత్తిమీర లేదు. సూప్ చూసారా ఇంకా దగ్గర పడుతుందన్నమాట. మనం ధనియాల పౌడర్ అయితే వేసాం కదా, అది చిక్కగా అవుతుందన్నమాట. ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దామండి. ఇప్పుడు ఒకసారి 5 నిమిషాల తర్వాత చూసారా అయిపోయిందండి, చక్కగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. ఈ స్టేజ్లో కరెక్ట్గా ఉంటుందన్నమాట మనకు సూపు. తీసి పక్కన పెట్టేశానండి. చూసారా ఎంత బాగుందో, సర్వలో ఉండాను కదా, టేస్ట్ కూడా అసలు మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా సింపుల్ వేలో అయితే ఈ చికెన్ కర్రీ అయితే చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మనం ఏ వంటలు చేసినా కూడా చాలా సింపుల్ వేలో అయితే నేను చూపిస్తూ ఉంటానండి. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. నేను కొన్ని కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటానండి. వాటికి కూడా నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.